భయాన్ని అదుపులో పెట్టుకోగలిగితే మనసు చెడిపోకుండా ఉంచుకోగలుగుతారు. ఆపదలను, గుణపాఠాలను పాజిటివ్గా అర్థం చేసుకున్న వ్యక్తి జీవితంలో పైకి వస్తాడు. నెగిటివ్గా తీసుకునే వ్యక్తి అక్కడే ఉండిపోతాడు. రాయి తగిలి పడిపోతే లేపటానికి చాలా చేతులు రావచ్చు, కానీ అప్పుల్లో కూరుకుపోతే అయిన వాళ్లే ముందుకు రారు. నీకు నువ్వే బయటపడాలి. ఖర్చు చేసే ముందు ఆలోచించుకో. కష్టాల వలన మనసు రాటు తేలుతుంది. కష్టపడి పని చేయటం వలన శరీరానికి బలం చేకూరుతుంది. శ్రమించే వారికే క్షమించే గుణం ఉంటుంది. పెట్టేవారికే తిట్టే హక్కు ఉంటుంది. తగ్గితే తప్పు లేదు. ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏదీ లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నట్లు మీ మాట, మీ ప్రవర్తన, తీరుతెన్నులే నలుగురిలో మీ స్థానాన్ని ఉంచుతాయి. ఇతరులను ద్వేషిస్తున్నారంటే మీరు స్లో పాయిజన్ బిళ్ళలు మింగుతున్నట్లే. అది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మీ శత్రువునేం చెయ్యదు. గర్వం శత్రువుల్ని పెంచుతుంది, మిత్రులను తగ్గిస్తుంది. మీరు బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. ప్రతికూలమైన ఆలోచనలే శత్రువు కన్నా ఎక్కువ కీడు చేస్తాయి. కష్ట నష్టాలకు భయపడకూడదు. అవి అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. విమర్శలు స్వీకరించని వారు జీవితంలో పైకెదగలేరు. ఏ మనిషి పరిపూర్ణుడు కాదు. లోపాలనేవి సహజం. వాటిని సరిదిద్దుకుంటూ ఎవరైతే ముందుకు వెళతారో వారే విజయాన్ని సాధించగలుగుతారు. పని చేయాలనే సంకల్పం ఉండేవారికి ఎప్పుడూ పని ఉండటమే కాక కావలసిన పనిముట్లు కూడా సమకూర్చుకుంటారు. కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా కొన్నిసార్లు కొండంత సమస్యను తెచ్చిపెడుతుంది. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం తల వంచుతుంది. చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. మారుతున్న కాలానికి తగినట్లు మారే పట్టువిడుపులు లేకపోతే భవిష్యత్తు నిరాశపూరితమవుతుంది. జీవితం ఎప్పుడూ నువ్వెదురు చూస్తున్నట్లు మారదు, కానీ నువ్వెదురు చూస్తున్నట్లు మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే. ఉన్నత లక్షణాలు కలిగి ఉంటే సరిపోదు. వాటిని నిలబెట్టుకోవటానికి తగిన సామర్థ్యం కలిగి ఉండాలి. భయపడుతూ బ్రతికే వారికి ఎప్పుడు ఆపదలు వస్తూ ఉంటాయి. ఏ స్థాయి గల సమస్యలు ఆ స్థాయి గల వారి సమక్షంలోనే చర్చించాలి, కానీ అందరి వద్ద మాట్లాడరాదు. నలుగురిలో ఇతరులను కించపరిచి తమను తాము బలవంతులుగా, గొప్పవారిగా చూపించుకోవటం బలహీనుల లక్షణం. మేలు చేసిన మిత్రులని గుర్తుపెట్టుకో. కీడు చేసిన శత్రువుల్ని మర్చిపో. అప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది. ప్రపంచాన్ని నువ్వు చూడటం కాదు, ప్రపంచమే నిన్ను చూడాలి. మీ బలహీనతలు బయట వాళ్ళకు చెప్పుకుంటే మీ శత్రువుకు మీరే అవకాశం ఇచ్చిన వారు అవుతారు. బయట 1000 మంది శత్రువుల కన్నా ఇంట్లో ఒక్క విరోధి ఎంతో ప్రమాదకరం. ఒక మంచి స్నేహితుడు నీకు ఉచితంగా దొరుకుతాడు, కానీ శత్రువు మాత్రం నువ్వు తయారు చేసుకున్నవారే. గౌరవాలు పొందటం కాదు గొప్ప, వాటికి తగిన అర్హత సాధించటం గొప్ప. నీ శత్రువుల మాటలు విను, ఎందుకంటే నీలోని లోపాలు, తప్పులు అందరికంటే బాగా తెలిసేది వారికే. శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే ప్రశంసించాలి. మీ శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మంచి మాట దానం వంటిది, ప్రతిఫలంగా పుణ్యం వస్తుంది. చెడ్డ మాట అప్పు వంటిది, బదులుగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. గెలుపు వెనక పరిగెత్తకుండా జ్ఞానం వెనక పరిగెత్తు. గెలుపు నీ వెనక పరిగెడుతుంది. పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు. విమర్శించే వారందరూ శత్రువులు కారు. పొగడ్తల వెనక అసూయ, ద్వేషం ఉండవచ్చు. విమర్శల వెనక ప్రేమ, ఆప్యాయత ఉండవచ్చు. జాగ్రత్తగా గమనించుకోవాలి. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. ఒక ఆలోచనను ఇతరులతో పంచుకోవటం, ఎదుటివాళ్ల మాటకు విలువివ్వటం అలవర్చుకుంటే జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చు. మంచి పని చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగిపోవద్దు. కొందరికి మాటలు నేర్చుకున్నంత ఈజీగా మాట్లాడటం రాదు. కనీసం ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా కూడా తెలియదు. మీ ప్రవర్తనే మీ శత్రువుల్ని, మిత్రుల్ని సమకూరుస్తుంది. మీకు దురదృష్టాన్ని కలిగించేది మరేంటో కాదు, మీరు వృధా చేసిన కాలమే. చక్కగా ఆలోచించటం, మితంగా మాట్లాడటం అలవర్చుకోవాలి.
శాంతంగా ఉండే వారి మనసు స్వర్గం. వినటానికి కటువుగా ఉన్నా మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి. బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించి బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించు. అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం ఈ 5 అతిపెద్ద చెడ్డ గుణాలు. వాటిని పొరపాటున దగ్గరికి రానిచ్చినా జీవితంలో పైకి రావటం, సుఖపడటం జరగదు. నీ బంధువుల్ని ఎన్నుకోవటం నీ చేతుల్లో లేదు, కానీ నీ స్నేహితుల్ని ఎన్నుకోవటం మాత్రం నీ చేతుల్లోనే ఉంది. అనునిత్యం సంతోషంగా ఉండగలిగే వారే ఇతరులను ఆనందంగా ఉంచగలరు. అధికారం ఉంటేనే గొప్పవారవ్వరు, దాన్ని వినియోగించే తీరును బట్టి గొప్పవారవుతారు. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది ఎలా గెలవగలవో. ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. రేపు చేద్దామనుకున్న పని ఈరోజే చేయాలి. ఈరోజు చేయాలనుకున్న పని ఇప్పుడే పూర్తి చేయాలి. మార్చలేని గతం గురించి మాట్లాడుకోవటం నిరుపయోగం. మీరు మన అనుకున్న వాళ్ళే నేర్పిస్తారు, మీ వాళ్ళంటూ ఎవరు ఉండరని. మీ పొరపాట్ల గురించి మాట్లాడేటప్పుడు లాయర్లా వాదిస్తారు, ఎదుటి వాళ్ళ పొరపాట్ల గురించి మాట్లాడేటప్పుడు జడ్జీలా తీర్పు చెబుతారు. మీ భవిష్యత్తు మీ పుట్టిన గడియల్ని బట్టి కానీ మరింకా దేని మీదనో కానీ ఆధారపడి లేదు. అది కేవలం మీ స్వశక్తిపై ఆధారపడి ఉంది. కష్టాలు నీ శత్రువులు కాదు, నీ బలాన్ని, బలహీనతల్ని తెలియజేసే నిజమైన మిత్రులు మాత్రమే. ఏ పని అంత తేలిక కాదు, కానీ అయిష్టంగా చేస్తే సులువైన పని కూడా ఎంతో కష్టం అనిపిస్తుంది. మనం గొప్ప గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ చేసే కొన్ని పనులు గొప్ప మనసుతో చేస్తే చాలు. ఊహల్లో జీవిస్తూ బాధ్యతలు మర్చిపోతే వాస్తవాలు ఓతలు పెడతాయి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అమూల్యమైంది నమ్మకం. అది కలగటానికి ఏళ్లు పడితే కోల్పోవటానికి క్షణం చాలు. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం, చచ్చినా కూడా బ్రతికితే అది నీ మంచితనం. అనుబంధానికి నమ్మకం ఆత్మ వంటిది, దాన్ని ఎప్పటికీ కాపాడుకోవలసిందే. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వటం ఔదార్యం, అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవటం గౌరవం. మనకి చాలా దగ్గరగా ఉండే శత్రువు సోమరితనం. మనసులో అనుకున్నది బయటికి ధైర్యంగా చెప్పటం నేర్చుకో. ఇతరులు ఏమనుకుంటున్నారో చెప్పకుండానే తెలుసుకునే సామర్థ్యం పెంచుకో. గెలిచిన వారు నిద్రపోవచ్చు, కానీ గెలవాలి అనుకునేవారు నిద్రపోకూడదు. క్షమించటం వల్ల గతం మారిపోకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక మారుతుంది మీకు అనుకూలంగా. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడిపోతే అనుభవం వస్తుంది. మీ తప్పుని మీ దగ్గర చెప్పేవాడు మిత్రులు, ఇతరుల దగ్గర చెప్పేవారు మిత్రుడైన శత్రువు కంటే చాలా ప్రమాదకరం. ఇతరులకు సాధ్యమైనంత వరకు సహాయం చేయి, కుదరకపోతే కనీసం వారికి హాని చేయకుండా ఉండు. జీవితంలో ఎవరూ ఎవరిని తక్కువ అంచనా వేయకండి, ఎందుకంటే ప్రపంచాన్ని ముంచగల మహాసముద్రం చిన్న నూనె బిందువును ముంచలేకపోతుంది కదా. నిరాశ భయాన్ని ఇస్తుంది, నమ్మకం ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.